తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనల మినహా సజావుగా జరుగుతోంది. ఇప్పటివరకు 40% ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. 8,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు. మా ప్రతినిధి సుధీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 40% మేర పోలింగ్ నమోదైనట్టుగా కూడా ఎన్నికల అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లోని 2,981 వార్డుల్లో ఈ ఎలక్షన్ అయితే జరుగుతుంది. సుమారుగా సాయంత్రం 5 గంటల వరకు కూడా దాదాపుగా 60% మించే అవకాశం పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల పోలింగ్ సరళిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని దాదాపు 8,000 పైచిలకు పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాలు అన్నింటిలో కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా 100% వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా ఓటర్ల క్యూ లైన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, అక్కడ వస్తున్న ఓటర్లకు ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి కూడా వారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పోలింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో అంటే సర్పంచ్ ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అర్బన్లో జరుగుతున్నాయి, పట్టణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ఓటింగ్ ఏదైతే ఉందో ఈ ఓటింగ్ కొంత మందకోడిగానే జరుగుతుందని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా మధ్యాహ్న సమయం కావడంతో కొంత ఆలస్యంగా మందకోడిగా జరుగుతుందని కూడా చెప్పవచ్చు. ఇది సాయంత్రానికి కొంచెం పుంజుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం పెద్ద ఎత్తున బార్లు తీరారు, ఓటింగ్ అంటే పోలింగ్ జరిగేందుకు కావచ్చు క్యూ లైన్లో వచ్చి నిలబడ్డారు. కానీ ఇప్పుడు కొంత తగ్గిందని కూడా చెప్పవచ్చు. వీరంతా కూడా మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది, పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. కొన్ని జిల్లాల్లో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. పొలిటికల్ పార్టీల మధ్య కార్యకర్తల మధ్య బాహాబాహికి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా పోలింగ్ స్టేషన్ బయట జరిగినాయి కాబట్టి అక్కడ దానికి సంబంధించి పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా కూడా ఎన్నికల అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. మరొక వైపు 100% వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎన్నికల అధికారులు సిఇఓ సుదర్శన్ రెడ్డితో పాటుగా సిడిఎంఏ కమిషనర్ శ్రీదేవి అదేవిధంగా ఇతర అధికారులు వచ్చి ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నెల 13 ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ కౌంటింగ్కి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. దాదాపు 138 సెంటర్లో కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచే ప్రారంభిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత వీటన్నిటిని కూడా పూర్తిగా సీజ్ చేసి వాటిని స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. 13వ తేదీ ఈ నెల 13వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కెమెరామెన్ సుభాష్తో సుధీర్, ఎన్టీవీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి.